తునిలో ఆడపిల్లని అత్యాచారం చేసేటటువంటి నిందితుడు కేసు కొత్త మలుపు తిరిగింది. నారాయణరావు అనేటటువంటి వృద్ధుడు అక్కడ ఉన్నటువంటి గురుకుల పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థినిని ఇప్పటికీ 4-5 సార్లు వెంట పెట్టుకెళ్లారు. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి వార్డెన్ని నిన్న నిలదీస్తే ఆయన తన తాతని ఆ అమ్మాయి చెప్పేది, అదే సందర్భంలో అతను 4-5 సార్లు ఇంతకుముందు కూడా తీసుకెళ్లాడంటేనే పంపించాం అన్నటువంటి విషయాన్ని చెప్పడం, అంటే అతను అసలు బంధువు కాదు అన్నటువంటి విషయం తేలడం. ఈ నేపథ్యంలో అతను సపోటా తోటలో అత్యాచార యత్నం, అంటే వాస్తవంగా అమ్మాయి ఇష్టపడి అంగీకరించింది అని చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే 18 ఏళ్ల లోపు ఆడపిల్ల ఇష్టపడి అంగీకరించినా సరే లైంగిక పరమైనటువంటి చర్య అత్యాచారం కిందకి వస్తుంది. ఆ కేసులో నిన్న తప్పించుకుని వెళ్ళిపోవడానికి ప్రయత్నించిన నారాయణరావుని పట్టుకుని స్థానికులంతా కలిసి పోలీసులకు అప్పచెప్పడం, ఆ పైన పెద్ద ఇష్యూనే నడిచింది. ఆ నిందితుడిని అరెస్ట్ చేసినటువంటి పోలీసులు అతన్ని విచారించిన తర్వాత ఇవాళ న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచేందుకు తీసుకువెళ్తున్నటువంటి సందర్భంలో కోమటి చెరువులో దూకేశాడు. అతను అక్కడ చెరువులో కనిపించకుండా పోయేటప్పటికి ఇప్పుడు గాలిస్తున్నారు. నారాయణరావు కోసం ఆత్మహత్యా ప్రయత్నం అనాలా, పరారీ అనాలా? అంటే పరారీ ప్రయత్నమే. ఆత్మహత్యా ప్రయత్నం అంటే ఏదో తాగాడు తిన్నాడు అంటారు, కానీ చెరువులో దూకమంటడం అంటే పరారీ ప్రయత్నం. ఇప్పుడు ఇది కాస్త సంచలనం అవుతుంది. అతని కోసం గాలిస్తున్నారు.